హాయ్ గైస్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ తలవన్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్తో మలయాళంలో 2024 థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ తలవన్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ తలవన్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. ఈ మూవీలో గోపీచంద్ గారి రన్నం మూవీలో విలన్గా నటించిన బిజ్జు మీనన్ గారు ఈ మూవీలో మెయిన్ రీల్ రోడ్ చేయడం జరిగింది. ఈ మూవీ పగ, ప్రతీకారం అనే అంశాలతో కూడిన కొన్ని స్టోరీలు వైలెంట్‌గా ఉంటాయి. మరికొన్ని స్టోరీలు సైలెంట్‌గా ఉంటాయి. ఈ 'తలవన్' మూవీ మాత్రం రెండో వర్గానికి చెందినది. అంటే స్టోరీలు సైలెంట్‌గా ఉంటాయి. మూవీ స్టోరీ విషయానికొస్తే రియల్‌గా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని క్రైమ్ స్టోరీని టెలికాస్ట్ చేసే న్యూస్ ఛానెల్‌కి రిటైర్ డీఎస్పీ అయిన పోలీస్ ఆఫీసర్‌ని గెస్ట్‌గా పిలిచి ఆయన సర్వీస్‌లో జరిగిన మోస్ట్ హై ప్రొఫైల్ కేస్ ఏంటని అడుగుతారు. అడిగిన ఆయన సమాధానంలో ఆ కేసులు ఒకరంటే ఒకరు పడని ఇద్దరు పోలీసులకు ఏం జరిగిందన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ 'తలవన్' యథార్థ సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే స్టోరీలను రెడీ చేస్తున్నారు ఇప్పటి డైరెక్టర్లు. అలాంటి స్టోరీతోనే మన ముందుకు వచ్చారు డైరెక్టర్ జోయ్. చిన్న ఎలిమెంట్‌ని తీసుకొని దాని చుట్టూ కథా కథనాలు అల్లుకొని 2 గంటల పాటు ఆడియన్స్‌ని ఏం జరుగుతుందని వెయిట్ చేసిన విధానం, డైరెక్టర్ వర్క్ బాగుంది. ఒకే హత్య కేసులో ఇద్దరు పోలీసులను, అధికారులను ఇరికించిన విధానం బాగుంది. బిజ్జు మీనన్ గారి, ఆసిఫ్ అలీ గారి మధ్య వచ్చే సీన్స్ ఈ మూవీకి హైలైట్‌గా చెప్పుకోవాలి. అక్కడ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ మధ్య వచ్చే సంఘటనలను చూస్తూ ఉండిపోతాం. ఇంకా ఇంటర్వెల్‌లో జైలు సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మూవీకి ముందుకెళ్ళే కొద్దీ ఏం జరుగుతుంది అనుకునేలా చేసే గెస్సింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ మూవీలో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా స్క్రిప్ట్, మూవీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమా ఫోటోగ్రఫీ, బిజ్జు మీనన్ గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్, ఆసిఫ్ అలీ గారి పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ ఆరంభంలో కొన్ని సీన్స్, సన్నివేశాలు స్లో నేరేషన్‌తో రన్ అవుతూ ఉండడం. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్‌లో కొన్ని చోట్ల పూర్తిగా లాజిక్‌లు మిస్ అవ్వడం. మూవీలో ముందుకెళ్ళే కొద్దీ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని ఆతృతను గెస్సింగ్ ఫ్యాట్ కోసం డైరెక్టర్ మరీ ఇరికించి, మరీ అనవసరమైన సీన్స్‌ని పెట్టారని అనిపించింది. మూవీలో కొన్ని సీన్స్‌ని స్క్రీన్ మీద చూపించకుండా మాటల్లో చూపించడం వల్ల చూస్తున్న ఆడియన్స్‌కి కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వారికి ఈ 'తలవన్' మంచి మూవీగా చెప్పుకోవచ్చు. వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వారు కూడా ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మూవీలో ఎలాంటి అశ్లీలత, బ్యాడ్ లాంగ్వేజ్ లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ 'తలవన్' మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.3 ఔట్ ఆఫ్ 5. ఈ మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.